ఏమైందిరా? గుడ్ మార్నింగ్ అంకుల్స్. ದೇವರ ತಂಪಾಗಿರಬೇಕು. నా ఫోన్ ఇది. అయ్ బాబాయ్, నా ఫోన్ కనపట్లేదు. రే నాది కూడా లేదురా. రేయ్, ఈ జుమాన్జీ గడి మీద నాకు డౌట్ రా. ఎక్కడ పెట్టారా ఫోన్లు? కరెక్ట్ గెస్ మాడితే ఉన్నాయి. ఎక్కడా? పదండి చూపిస్తా. తాడి చెట్టు మొహవాడా, చెట్టు చుట్టూ తిప్పుతాడేంట్రా నాయన? వీడు మల్లేశ్వరి సినిమా చాలా సార్లు చూసినట్టున్నాడు రా బాబు. ఒకసారి కాదురా 10 సార్లు చూసుంటాడు. ఇక్కడ ఎందుకు ఆగావు? మీకు ఫోన్లు కావాలా? ఎక్కడా? అదిగో అక్కడ. రేయ్, గుళ్ళల్లో ముడుపులు కట్టినట్టు ఇలా ఫోన్లను చెట్లు కట్టారేంట్రా? అన్ని ఫోన్లు ఎవరివి? ఈ ఫోన్లన్నీ మావే. మరి ఫోన్లు వస్తే ఎలా మాట్లాడతారు మీరు? ఇక్కడ ఓన్లీ అవుట్ గోయింగే, ఇన్కమింగ్ ఉండదు. ఎవరికి కాల్ చేయాలన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. బా ప్లీజ్ నా ఫోన్ ఇవ్వా. నైట్ అంతా నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడకపోతే తనకి నిద్ర పట్టదు ప్లీజ్. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఫోన్ వాడడం వల్ల రేడియేషన్ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల తలపోటు, రక్తపోటు, గుండెపోటు, ఏది మర్చిపోయినే, మెంటల్ టెన్షన్ రా. మెంటల్ టెన్షన్, బీపీ, షుగరు, క్యాన్సరు, ఎయిడ్స్, ఇవే కాకుండా ఇంకొక మాట మాట్లాడావంటే సుర్రు సుమ్మైపోద్ది, సీన్ రివర్స్ అయిపోద్ది. స్ట్రైట్ అయినా రివర్స్ అయినా ఫోన్లు ఇక్కడే ఉండాలి. కాదని మీరు ఏదైనా చేస్తే రేపు ఇక్కడ కూడా ఉండవు. ఒరే శాకాహారం, నీకు ఎటకారం ఎక్కువైపోయిందిరా. నువ్వు మొక్కకి ఎక్కువ, చెట్టుకు తక్కువ అని చేత నువ్వు ఎక్స్ట్రాలు చేసావంటే నేను ఇదే చెట్టు కింద పాటేస్తాను ఏమనుకుంటున్నావు? అది నా ఫోనేరా? నాది నాది. ఎల్రా, ఎత్తు ఎత్తు. హలో హలో హలో, దేవర తంబాకు బేకు. చిచి, ఏమ్మా వీళ్ళ పిచ్చి నాకు పట్టినట్టుందిరా. రేయ్ నేనా? ఏదో గ్రహాంతుల వాసం మత్తున్నట్టుందిరా. రేయ్ నువ్వు పెట్టారా నాయన? లేకపోతే ఇది కూడా మాట్లాడేవారు. రేడియేషన్ ప్రాబ్లం అని చెప్పి చంపుతున్నారా నాయన? హలో హలో, ఒరే శాఖాహారి, ఏందిరా ఇది? ఏదైనా ఫోన్ వస్తే పాప్ సింగర్ లాగా ఇట్లా ఊగుతూ మాట్లాడాలరా? ఏంట్రా ఇది? కళ్ళు తొబ్బాయా, చూస్తున్నావుగా. వామ్మో వామ్మో, వీళ్ళు తినే దుంపలకి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? హెల్త్కి మంచిదే కదరా, చేయని. మనం కూడా చేద్దాం పదా. హాయ్ హాయ్. రేయ్, మనల్ని కూడా యోగా చేయమంటుందిరా. నీకంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళరా నాయన. ఫుడ్ కట్ చేయకపోతే ఫుడ్ కట్ అంట. నాయనా సుయోధన, ఇప్పుడు గాని మనం వెళ్ళకపోతే ఆ 2 దుంపలు మిస్ అగును. తక్షణమే మనం వెళ్ళవలే, ఆ 2 దుంపలను దక్కించుకొనవలే. నీకంత గొలగా ఉంటే నువ్వు వెళ్ళు నాయన. రేయ్, దుంపలైతే పర్లేదు కానీ తను స్పెషల్గా అరేంజ్ చేస్తానంది కదా, అది కట్ చేస్తానంటుంది. ఆ ఫుడ్డా? అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. పదండి వెళ్దాం, యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. జై రామ్దేవ్ బాబా. అది ఏ మన తక్షణ కర్తవ్యం. రమ్ము పో. ఇప్పుడు ఎడమవైపు నుంచి గాలి పీల్చుకొని కుడివైపు నుంచి వదండి. ఏంటిది? ఆయన చెప్పింది ఈ ముక్క నుంచి పిలిచి ఈ ముక్క నుంచి చదవమంటారా? నువ్వేంట్రా బాబు కింద నుంచి వదులుతున్నావు? ఏదైనా గాలేగా.
నీ పొందరా నీ పొంద అది గాలి కాదురా కప్పురా కార్బన్ డైఆక్సైడ్ బ్రాండమ్మ చెట్టులో ఉన్నాడు వీడు. అమ్మో ఇది శాఖారు కాబట్టి ఇంత కప్పు వస్తుందిరా మాంసాహారం ఇంటి ఈ పాటికి రాబందులకు ఆహారం అవునురా, రేయ్, ఆపని చెప్పరా, ఆపని చెప్పరా. కొడతావేంద్రా? అందరూ లేవండి. ఈడొకడు మా జీవితానికి లేకండి ఇవ్వండి అంటూ 1 2 3 4 1 రేయ్, నువ్వు నీ ఓవర్ కట్టురా. 2 నీ కర్మ 3 4 1 ఏ పారిపోయి. చైనా ఉడకంటే దారుణంగా ఉన్నాడురా. ఎటు పోయి వీళ్ళు? సృష్టి ధర్మం ఇది. ఈ బాంబులు ఏదో బార్డర్ వేసుంటే పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడో పారిపోయేవాళ్ళు కదరా అని. ఏదో మీ అభిమానం. అరే ఆగండి, శాంతం శాంతం, నేను వేస్తా కదా. కావాలి కదా, అంతే కదా. ఓకే. అయ్ బాబోయ్ అల్లంతా ఎక్కబడి దొప్పించుకుంటున్నారంటే ఖచ్చితంగా ఏదైనా స్పెషల్ డిష్ అయ్యా ఉంటుంది. పదరా వెళ్ళి తిని దొప్పించుకున్నా. ముందు నేను వెళ్ళి దొప్పించుకుంటా, నువ్వు ఇక్కడే ఉండరా. అరే జాంగ్రీ నువ్వు వాగరా, నేను కూడా వస్తాను. ముందు నేను వెళ్ళి దొప్పించుకుంటా ఉండరా. నాకు కావాలి నాకు కావాలి. అమ్మ మెరుపుతిగా అరే జాంగ్రీ జాగ్రత్తగా దొప్పించుకో. హాయ్. హాయ్. అటు చూడు. సాధించా యాడ తప్పించుకుంటా అన్నావుగా. ఇద్దరు దేంట్రే. అరే ఏ క్యారమియా ఏ కిదర్ రఖనా. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకో. అమ్మ సరోజా వద్దమ్మా, ఇది యూ సర్టిఫికేట్ సినిమా అమ్మా. ఏ చేయకు. నువ్వు వెళ్ళి ఓ పెద్ద కెట్టుకుంటూ దొప్పించుకున్నావు. ఇప్పుడేమయ్యింది? నువ్వు వెళ్ళి ఆ కెట్టావు, వాళ్ళు నీకు పెద్ద బొక్కెట్టారు. దోల తిరిందా? ఫుడ్ నచ్చలేదా? దీన్ని ఫుడ్ అంటారా? ఇప్పటికే ఫుడ్ లేక పేగులు నూడిల్స్ లో ఉడికిపోతున్నాయి. నువ్వన్నా స్పెషల్ ఫుడ్ ఏదో తొందరగా అరేంజ్ చేయి ప్లీజ్. 4 రోజులు అదే ఫుడ్ తిన్నాడనుకో, మేక కనబడ్డా కోడి కనబడ్డా అడవి మనిషిలా కసా తినేసేలా ఉన్నాడు. సరే నువ్వేం టెన్షన్ పడకు, నైట్ కి నేను మొత్తం అరేంజ్ చేస్తాను. ఏంటి స్పెషల్? నాటుకోడి పులుసు, ఆ? రొయ్యల ఇగురు, రొయ్యల ఇగురా? అబ్బా చేపల పులుసు, మటన్ కీమా. నువ్వు చెప్తుంటే నోరు ఊరిపోతుంది. నువ్వు వెళ్ళే పనిలో ఉండు, ఈ లోపల బాగా వాకింగ్ చేసి కాడి పట్టతో వెయిట్ చేస్తా. సరే బాయ్. బాయ్. రొయ్యలు ఎప్పుడు మర్చిపో మాకు. అరే మావా దేవర తంబాకెర ಬೇಕು. తిను. ఏవ్వ.